హలో ఫ్రెండ్స్, హౌ టు బార్బీ ఛానల్ కు స్వాగతం. ఇక్కడ సీత గీత ఇద్దరు తమ ఆవుల్ని రెండింటిని మేత కోసం పొలానికి తీసుకొచ్చారు. ఇక వాళ్లతో పాటే చిన్ని, మున్ని, పింకీ కూడా పొలానికి వచ్చి ఉన్నారు. హే, పొలంలో ఎంత బాగుందో. మున్ని, పింకీ, మనం ఆడుకుందాం రండి. చిన్ని, చక్కగా ఆడుకుందాం. ఇక ఇక్కడ గీత వాళ్ళ ఆవు ఇంకా సీత వాళ్ళ ఆవు కలిసి గడ్డి తింటూ ఉన్నాయి. ఓంబో ఓంబో. గీత, ఆవులు గడ్డి తింటున్నాయి కదా, ఈ పొలంలో చాలా గడ్డుంది. మనం ఒక పని చేద్దామా? కాస్త గడ్డి కోసుకుని ఇంటికి కూడా తీసుకెళ్దాం. ఆవులు మేత మేస్తాయి, ఇంకా ఒకేసారి మనం గడ్డి కూడా కోసేసుకోవచ్చు. అరే వావ్, సూపర్ ఐడియా సీత అక్క. కానీ ఆవుల్ని చూడాలి కదా, లేదంటే ఎటైనా వెళ్ళిపోతాయేమో మరి. గీత, ఎలాగూ చిన్ని వాళ్ళున్నారు కదా, వాళ్ళని చూస్తూ ఉండమన్నాం. పిల్లలు చూస్తుంటారు, మనం అంతలో గడ్డి కోసుకుందాం. కానీ పిల్లల మీద ఇలా ఆవుల్ని వదిలి వెళ్ళడం కరెక్టే అంటారా అక్క? ఏముంది గీత, మనం కూడా ఇక్కడే ఉంటాం కదా. ఆవులు గనక ఎటైనా వెళ్తుంటే వెంటనే మనల్ని పిలవమని చెబుదాం. అలా అయితే సరే అక్క, పదండి వెళ్దాం. చిన్ని చిన్ని, కాస్తిలారా. ఏంటి మమ్మీ, చెప్పండి. చిన్ని, గీత, నేను ఇద్దరం ఈ దగ్గరలోనే గడ్డికి వస్తూ ఉంటాం. మీరు ఈ ఆవుల్ని జాగ్రత్తగా చూస్తూ ఉండండి, సరేనా? ఒకవేళ ఆవులు గనక ఎటైనా వెళ్తుంటే వెంటనే మమ్మల్ని పిలువు. జాగ్రత్త. పద గీత, వెళ్దాం. అలా సీత గీత గడ్డి కోయడానికి కాస్త పక్కకు వెళ్తారు. అరే, ఈ ప్లేస్ లో గడ్డి ఎంత గుబురుగా పెరిగిందో. కొద్దిసేపట్లోనే మనకు కావలసిన గడ్డి కోసేయచ్చు కదా సీతక్క? అవును గీత, నువ్విక్కడ కొయ్యి, నేను అటువైపు నుంచి కోస్తాను. అలా సీత గీత ఇద్దరు కలిసి గడ్డి కోస్తూ ఉంటారు. అరేరే, మనం చక్కగా ఆడుకుందాం అనుకుంటే మమ్మీ ఏంటి ఇలా చేశారు? మనం ఇక ఎలా ఆడుకోగలం? అవును చిన్ని, ఇక ఇప్పుడు ఏం చేయగలం? సీత ఆంటీ చెప్పాక ఇక తప్పదు కదా. పద, మనం ఆవుల్ని చూస్తూ ఉందాం. అరేరే, అసలు ఇంత చిన్న విషయానికి మీ ఇద్దరు ఎందుకు అలా ఫీల్ అవుతున్నారు? మనం ఆడుకుంటూ కూడా ఆవుల్ని చూడొచ్చు. మనం ఆడుకుంటూ అప్పుడప్పుడు వెళ్ళి ఆవుల్ని చూసొద్దాం. ఐడియా బాగానే ఉంది, కానీ ఏమైనా తేడా వచ్చిందో? సీత ఆంటీ చేతిలో చిన్నికి వీపు పగిలిపోతుంది. అవును మున్ని, సరిగ్గా చెప్పావు. అరే, మరి అంతలా భయపడకండి, ఏమి కాదు. ఊరికే ఎందుకలా మాట్లాడి టైం వేస్ట్ చేస్తున్నారు? రండి, మనం చక్కగా ఆడుకుందాం. అలా చిన్ని, మున్ని, పింకీ ముగ్గురు కలిసి మళ్ళీ ఆడుకుంటూ ఉంటారు. ఇక ఇక్కడ గీత వాళ్ళ ఆవు సీత వాళ్ళ ఆవు కలిసి మేత మేస్తూ ఉంటాయి. ఓంబో ఓంబో. అంతలో గీత వాళ్ళ ఆవుకి చాలా కోపం వస్తుంది, ఎందుకంటే సీత వాళ్ళ ఆవు గీత వాళ్ళ ఆవు ముందున్న గడ్డిని తింటూ ఉంటుంది. ఓంబో ఓంబో. గీత వాళ్ళ ఆవు కోపంగా సీత వాళ్ళ ఆవుని తన కొమ్ములతో నెడుతూ ఉంటుంది. ఓంబో ఓంబో. అలా గీత వాళ్ళ ఆవు నెట్టేసరికి సీత వాళ్ళ ఆవు అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఓంబో. ఇక గీత వాళ్ళ ఆవు హ్యాపీగా అక్కడే గడ్డి తింటూ ఉంటుంది. ఓంబో. ఇక ఇక్కడ చిన్ని, మున్ని, పింకీ ముగ్గురు కలిసి ఆడుకుంటూ ఉన్నారు. హే హే, నన్ను పట్టుకో పింకీ. హే, అసలు నన్ను పట్టుకో చూద్దాం. హే, వస్తున్నా, చూడండి చూడండి. మున్ని, పింకీ, చాలాసేపు అయింది, నేను ఒకసారి వెళ్ళి ఆవుల్ని చూసొస్తాను. చిన్ని, అలాగే, చూసిరా వెళ్ళు. అలా చిన్ని ఆవుల్ని చూడడం కోసం వెళ్తుంది. ఆవులు ఇక్కడే ఉన్నారా? అది గీత ఆంటీ వాళ్ళ ఆవు. ఇక మా ఆవు ఏది? మా ఆవేది? అరే, ఇదేంటి మా ఆవు కనిపించట్లేదు? అయ్యయ్యో. ఏంటి చిన్ని, ఏమైంది? ఎందుకు అలా కంగారు పడుతున్నావు?
మొన్ని చూడు, ఇక్కడ గీత ఆంటీ వాళ్ళ ఆవు మాత్రమే ఉంది. మా ఆవు కనిపించట్లేదు. త్వరగా మమ్మీకి చెప్పాలి. మమ్మీ మమ్మీ త్వరగా రండి మమ్మీ, చాలా ప్రాబ్లం అయింది. ఆ, అరే ఏంటి చిన్ని, ఏమైంది? అలా సీత గీత ఇద్దరు వస్తారు. ఏమైంది చిన్ని, ఎందుకు అలా కంగారు పడుతున్నావు? మమ్మీ, అక్కడ గీత ఆంటీ వాళ్ళ ఆవు ఒక్కటే ఉంది. మన ఆవు కనిపించట్లేదు. ఏంటి కనిపించట్లేదా? కనిపించట్లేదంటే ఏంటి అర్థం? నేను నిన్ను ఆవుల్ని జాగ్రత్తగా చూడమని చెప్పాను కదా. అంటే అది మమ్మీ ఇప్పటిదాకా ఇక్కడే ఉంది. మళ్ళీ చూసేసరికి ఏటో వెళ్ళిపోయింది. నోర్మయ్, ఏ పని సరిగ్గా చేత కాదు. నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నావు రోజు రోజుకు. అయ్యో సీత అక్క, టెన్షన్ పడకండి. ఇక్కడే ఎక్కడో ఉండుంటుంది. రండి ఇద్దరం కలిసి వెతుకుదాం. అలా సీత గీత ఇద్దరు కలిసి సీత వాళ్ళ ఆవుని వెతుకుతూ ఉంటారు. అమ్మో భగవంతుడా, ఎలాగోలా మా ఆవు దొరికేలా చెయ్యి, లేదంటే మా మమ్మీ నన్ను చంపేస్తారు. అరేరే, ఆవు ఎక్కడుందో ఏంటో. ఇక్కడా లేదు. ఆ చెట్ల దగ్గర చూస్తాను. అరే, ఇక్కడ కూడా లేదు. అరే, అటువైపు కూడా లేదు. పక్క పొలంలోకి ఏమైనా వెళ్ళుంటుందా? చూద్దాం. అరే, ఈ గడ్డి ఎంత గుబురుగా ఉందో ఇక్కడ. అరే, ఏంటది? ఆ పొదల్లో ఏదో ఉన్నట్టుంది. వెళ్ళి చూస్తాను. అలా గీత ఆ పొదల దగ్గరికి వెళ్తుంది. హరి వావ్, ఇది సీతాక్క వాళ్ళ ఆవే. సీతాక్క ఇలా రండి. ఆవు ఇక్కడే ఉంది. ఇక్కడే గడ్డి తింటుంది, చూడండి. అలాగా? ఏది, ఎక్కడా? అమ్మయ్యా, ఎలాగో ఆవుని వెతికి పట్టుకున్నావా గీత? చాలా థ్యాంక్స్ గీత నీకు. అరే, ఈ మాత్రానికే థ్యాంక్స్లు అవి ఎందుకక్క? ఇప్పుడు ఏం జరిగిందని? లేదు గీత, అసలు నోరు లేని జీవి ఎటైనా వెళ్ళిపోతుందేమో అని చాలా కంగారు పడ్డాను. పోనీలే సీత అక్క, ఇప్పుడు ఆవు క్షేమంగా దొరికింది కదా. పదండి వెళ్దాం. రా ఊరా, ఇక ఇప్పటి నుంచి నిన్ను అస్సలు ఒంటరిగా వదలను. పిల్లల్ని చూస్తుండమని అయితే అంతకన్నా వదిలిపెట్టాను. సీతాక్క, మీరు మరీను. మనం గడ్డి తర్వాతే ఇంటికెళ్లే ముందే కోసుకుందాం గీత. ఇప్పుడు ఆవుల దగ్గరే ఉందాం, సరేనా? అలాగే సీతాక్క. చిన్ని, ఆవు దొరికింది కాబట్టి నువ్వు బతికిపోయావు, లేదంటే సీత ఆంటీ నిన్ను ఖచ్చితంగా చంపేసుండేవారు. ఫ్రెండ్స్, చూసారు కదా, ఇదే ఈరోజు మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.